మనం దేవుణ్ణి చూడడం కాదండి, దేవుడే మనల్ని చూడాలి అనేసని అనుకోవాలనమాట. ఒక తిరుపతి కానివ్వండి, ఏదైనా ప్రత్యేక పుణ్యక్షేత్రాలు ఏవైనా కానీ సరే, మనం వెళ్ళాలి అని అనుకుంటే అది జరగదు 100%. ఆ స్వామి మనల్ని రప్పించుకోవాలి, మనల్ని చూడాలి అని అనుకుంటేనే అది జరుగుతుందనమాట. సో ఖచ్చితంగా ఇది మాత్రం రాసి పెట్టుకోండి. నిజంగా మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేశాము. 3 ఇయర్స్ నుంచి అరుణాచలం వెళ్ళాలి 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 అని అనుకున్నాము. తిరుపతి అయితే ఒక 10-11 టైమ్స్ అయితే నేను ఇప్పటివరకు వెళ్ళున్నాను. సో తిరుపతి కూడా వెళ్ళాలి అని అనుకున్నాము. బట్ అటు నుంచి అటు అరుణాచలం వెళ్ళాలి అని అనుకున్నది అప్పటికప్పుడు ఫిక్స్ అయిపోయామన్నమాట. మేమైతే లింగంపల్లిలో ఉంటాము. లింగంపల్లి నుంచి మెట్రో కాదు, ఎంఎంటీఎస్ లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసి కాచిగూడకైతే వెళ్ళామన్నమాట. మాకు 14th నైట్ ఈవినింగ్ టైంలో 8కి ట్రైన్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అంట. సో అదైతే మేము 2 months బ్యాకే మేము దర్శనం టికెట్స్ అనేవి చేసుకున్నాము 15థ్కి. సో కాబట్టి ఇంకా 14th రోజు ఈవినింగ్ 4:30కి అలాగే ఇక్కడ నుంచి బయలుదేరిపోయి లింగంపల్లి వెళ్ళి, లింగంపల్లి నుంచి లోకల్ ట్రైన్ ఎక్కి కాచిగూడ వెళ్ళి, కాచిగూడ నుంచి అయితే మనకి ట్రైన్ ఉంది, తిరుపతి ట్రైన్. సో 8కి అలాగైతే తిరుపతి ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ తిరుపతిలో దిగి విష్ణు నివాస్కి వెళ్ళి జస్ట్ ఫ్రెష్ అయ్యి అక్కడే ఉన్నాం. కపిల తీర్థము అండ్ ఇస్కాన్ టెంపుల్ అనేవి దర్శనాలు చేసేసుకున్నాం అనమాట. సో నేను టైమింగ్స్ కూడా చెప్తున్నాను, చూడండి. సో అది ఈవినింగ్ మేము 8కి ఎక్కాము. మార్నింగ్ వచ్చేసి మేము 6:30కి అలాగైతే తిరుపతిలో ట్రైన్ అనేది దిగామన్నమాట. ఇంకా అక్కడి నుంచి దిగి విష్ణు నివాస్కి వెళ్ళాము. యాక్చువల్గా పైనకి వెళ్దాం అనుకున్నాము ఫస్ట్, కానీ అక్కడి నుంచి ప్రతి మనిషికి కూడా పైన కొండకి వెళ్ళాలి అని అంటే 110 రూపీస్ పెద్దవాళ్ళకి, 90 రూపీస్ చిల్డ్రన్స్కి ఛార్జ్ చేస్తున్నారు. సో అలా కన్నా కానీ మీరు ఫ్యామిలీ మొత్తం వెళ్ళేటట్టు అని అనుకుంటే మాత్రం 100% బస్కి అన్నా కానీ సరే, ఏదన్నా ఒక వెహికల్ మీరు అక్కడే మనం ట్రైన్ దిగిన దగ్గర వెహికల్స్ మాట్లాడుకొని హ్యాపీగా అక్కడక్కడ కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చూసేసుకొని దిగువ తిరుపతిని, అప్పుడు ఎగువ తిరుపతికి అయితే వెళ్ళండి. లేదు ఎగువ తిరుపతికి వెళ్తాము అని అన్నా కానీ సరే, వెహికల్ మాట్లాడుకుంటే మనకి తక్కువగా తీసుకెళ్తారండి. అట్లీస్ట్ మనిషికి ఒక 10 రూపీస్ తగ్గినా మనకి ఇట్లాంటి టైంలో తగ్గినట్టే కదా. సో అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ 2 దర్శనాలు అయిపోయి మేము కొండపైకి అయితే వెళ్ళిపోయాము. సో రూమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము, ఈవినింగ్ అవుతుంది అని చెప్పారు. ఈలోపు ఇక్కడే అన్నప్రసాదనం అయితే పెడుతున్నారనమాట, పంచుతున్నారు. సో ఎక్కడికక్కడ తిరుపతిలో ఫుడ్కి అయితే కొరవే లేదు, హోటల్సే కావాలి. అసలు హోటల్స్లో మనము మామూలుగానే తినలేంలేండి. సో అంటే తినలేము అని అంటే అంత ఇదిగా అని కాదు, బయటకు వచ్చినప్పుడు చాలామంది ఫుడ్కి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి ఇబ్బంది మనకి తిరుపతిలో రాదనమాట. సో సాంబార్ రైస్ అనేది ఇచ్చేసారనమాట. తలా 1 కప్ అయితే తినేసి ఇంకా మా డాడీ, పిల్లలు, మా హస్బెండ్ వీళ్ళందరూ తలనీలాలు అయితే ఇవ్వడానికి కళ్యాణ కట్టకు వెళ్ళేసి తలనీలాలు అయితే ఇచ్చేసుకున్నాము. ఈలోపు ఇంకా వెయిట్ చేసి రూమ్స్ అయితే ఇచ్చారనమాట. ఫైనల్గా రూమ్స్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం అయ్యేటప్పటికి ఇదిగోండి 12:30 నైట్ అయ్యిందనమాట. సో నైట్ 12:30 అయింది. మాకు 6 hours అయితే టైం పట్టిందనమాట. తిరుపతిలో కంపార్ట్మెంట్లోనే మాకు 1.5 hour అలా అయితే ఉంచారనమాట. సో అక్కడ కూడా ఫుడ్ అనేది ఇచ్చారు. అప్పుడు కూడా కట్టె పొంగల్ పెట్టారనమాట. సో అది తినేసి పిల్లలకి పెట్టేసి పిల్లల్ని అయితే నేను నిద్రపుచ్చేసాను ఆ 1 hourలోనే. ఈలోపు ఇంకా టైం అయిపోతుంది కదా. సో ఆల్రెడీ ఇంకా దర్శనానికి వదిలేశారనమాట. సడన్గా వదిలేటప్పటికి నిజంగా చాలా తొక్కిసలాట అయితే జరిగింది. పిల్లలతోని వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం వీకెండ్స్ కాకుండా వీక్ మిడిల్లో వెళ్ళండి. సో లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా తొక్కిసలాట అయితే జరిగింది, కానీ ఫైనల్గా దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఎప్పటికన్నా కానీ సరే ఇప్పుడు చాలా బాగా అయిందనమాట.
సో, ఇంకా నా మాటల్లోనే మీకు అర్థమవుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ డే రిటర్న్ అయితే అయ్యాము. ఇక్కడ చూడండి వీళ్ళందరూ కాలినడకన వెళ్ళేవాళ్ళనమాట తిరుపతి. సో, మాకు కూడా మొక్కుంది. త్వరలోనే ఆ మొక్కు కూడా తీర్చుకోవాలి అనేసనని అనుకుంటున్నాము. ఇంకా అక్కడి నుంచి మధ్యాహ్నం 1కి అలా అయితే ట్రైన్ ఉంది. ఆ 1కి వెళ్ళే ట్రైన్ సారీ 12కి ఒకటుంది. 1:30కి ఒకటుంది. అయితే 12కి మేము అక్కడ దిగిపోయేటప్పటికి ఆ ట్రైన్ అనేది వెళ్ళిపోయిందనమాట. సో, 1:30కి స్టార్ట్ అయిపోయే ట్రైన్ అయితే ఎక్కేసి తిరువనమలై అయితే మేము సాయంత్రం 5:30 ఆర్ 6 అయినట్టుంది. సో, మేమైతే ఇక్కడ చూడండి శ్రీ వాసవి శివగంగ నిత్య అన్నదాన ట్రస్ట్ అక్కడైతే మేము ముందుగానే మాట్లాడుకొని ముందుగానే చెప్తే వాళ్ళు రమ్మన్నారు. వెళ్ళాము. 8 మెంబర్స్ వెళ్ళాము కాబట్టి అంతలా పెద్దగా ఉన్న రూమ్ అయితే ఇచ్చారనమాట మాకు. సో, మనిషికి 400 వేసుకున్నా కానీ సరే ఈచ్ పర్సన్‌కి 400 వేసుకున్న రూమ్ అనేది మాకు 3400 అయితే ఛార్జ్ చేశారనమాట. సో, మనకి మార్నింగ్ టిఫిను, మార్నింగ్, ఈవినింగ్ టీ, స్నాక్స్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం టిఫిను, మార్నింగ్ టిఫిను అంతా అక్కడే అనమాట. సో, మేమైతే ఇంకా నైట్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నామనమాట భోజనం చేసేసి. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. 4 కల్లా స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణకి. సో, ఫస్ట్ లింగం అనమాట ఇంద్రలింగం దర్శనం అనేది చేసుకున్నాము. ఇంకా వెళ్తూ ఉన్నాము చూడండి. అడుగడుగున మనకి సాధువులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నిజంగా అసలు ఏదో తెలియని వైబ్రేషన్ అనమాట. నార్మల్‌గానే నేను ఎక్కువ శివనామ స్మరణ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాను. సో, దట్టు అరుణాచలంలో అడుగడుగునా కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే ఆ పంచాక్షరి మంత్రము మైక్స్‌లో పెట్టి చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట. ఎటువంటి మనసులో బాధ ఉన్నా కానీ సరే అసలు అవన్నీ ఏమీ ఉండవు నిజంగా. అక్కడికి వెళ్తే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ అరుణాచలంలో అడుగు పెట్టగలిగే అదృష్టం అయితే ఉంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఉందన్నమాట. మనకిప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సో, వాళ్ళు వచ్చేసి ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ అనేది చెయ్యొచ్చనమాట. ఆ అవైలబిలిటీ ఉంది. సో, అయ్యో మేము చేయలేకపోతున్నామే ఈ లింగం దర్శనం ఒకటి, మోక్ష మార్గం ఒకటి చేయలేకపోతున్నాము అనేసి అనుకున్న వాళ్ళకి ఆటోలో హ్యాపీగా గిరి ప్రదక్షిణ అనేది చేసే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో, నేనైతే పిల్లల్ని అమ్మ దగ్గరే వదిలిపెట్టేసి మా ఊరికైతే వెళ్ళాము. నేను, మా నాన్న, మా హస్బెండ్, మా తమ్ముళ్ళు ఇద్దరు, మా చిన్నమ్మ మేమందరం గిరి ప్రదక్షిణ అనేది చేసామన్నమాట. మా అమ్మమ్మ దగ్గర ఉండాలి కాబట్టి అమ్మ పిల్లలిద్దరూ ఆటోలో గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేశారనమాట. సో, వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా అన్ని లింగాల దర్శనం అనేది చేసుకొని 9 లింగాల దర్శనం చేసుకొని మోక్ష మార్గం నుంచి వచ్చారు. సో, వాళ్ళకి వచ్చేసి ఆటోలో కూడా తక్కువ టైం ఏం పట్టట్లేదండి. 1.5 అవర్ అయితే టైం పడుతుందన్నమాట. సో, మాకైతే 4.5 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ అనేది. ఒక్కొక్కరైతే నెమ్మదిగా నడుచుకుంటూ ఇబ్బంది ఏముంది చెప్పండి, నిదానంగా నడుచుకుంటూ వస్తున్నారు. యాక్చువల్లీ మేము అరుణాచలము టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక అతను అడిగారనమాట, మీరు ఎప్పటి నుంచి చేశారమ్మా గిరి ప్రదక్షిణ అయిపోయిందా అనేసి. సో, మేము మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాము, 8:30 కల్లా కంప్లీట్ అయిపోయిందంటే అతనైతే నిన్న నైట్ నుంచి నడుస్తున్నాము, మాకు ఇప్పుడు కంప్లీట్ అయింది అనేసి చెప్పారనమాట. సో, అలాగనమాట. అలా ఆగుతూ చేయొచ్చు. అరుణాచలంలో వచ్చేసి మనం ఖచ్చితంగా 9 లింగాల దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే మనము చేసిన పాపపుణ్యాలు అన్నీ మనము ఆ గిరి ప్రదక్షిణ నుంచి వెళ్ళిపోవాలి, పాప విముక్తులు అవ్వాలి అని అంటే తెలుసో తెలియకో అందరూ తప్పులు చేస్తూ ఉంటారు. సో, ఆ తప్పుల్ని మన్నించగలిగే మంచి హృదయం ఉన్న దేవుడు ఎవరు అని అంటే వన్ అండ్ ఓన్లీ శివయ్య అనమాట. సో, మంచి మనసుతో మనము శివయ్య అని ఒక్కసారి పిలిచినా కానీ సరే అనుగ్రహించే దేవుడు శివయ్య. సో, కాబట్టి 100% గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ 9
జ్యోతిర్లింగాల దర్శనం మనం చేసుకోవాలి. ఎందుకు అనంటే అది ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట. అరుణాచలం మొత్తం కూడా ఆ శివయ్య దర్శనము మనకి అగ్నిలింగంగా దర్శనమిస్తాడు అనేది స్థల పురాణం చెప్తుందన్నమాట. సో అంత చల్లగానే ఉంటుంది అరుణాచలం మొత్తము. ఓన్లీ గర్భగుడిలో మాత్రం ఆ శివయ్య మండు టెండలాగా ఉంటాడు అనేసి అయితే చెప్తున్నారనమాట. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా దర్శనమిస్తారు అనేసి. సో అలాగా మనకి ఈ కలియుగంలో అగ్నిలింగంగా మాత్రం శివయ్య దర్శనం అనేది ఉంటుంది. మేము కూడా అన్ని లింగాల దర్శనం అనేది చేసుకున్నామన్నమాట. సో ఫస్ట్ మనము ఇంద్రలింగము, సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగము, వరుణలింగము, వాయులింగము, ఈశాన్యలింగము, నైరుతి లింగము, కుబేరలింగము, సూర్యలింగము, చంద్రలింగము, ఇలాగా ఈ 9 లింగాల దర్శనం అనేది చేసుకోవాలన్నమాట. యమలింగము, అది ఇలాగ అయితే ఈ లింగాల దర్శనం మొత్తం చేసుకున్న తర్వాత మేమైతే కుబేరలింగము అనేది ఆ రోజు అభిషేకం జరుగుతుంది. సో కుబేరలింగం దర్శనం మాత్రం మాకు అవ్వలేదు. టెంపుల్లోకి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. సో అభిషేకము అలా అవుతుంది అనేసి అని చెప్పారు. వెయిట్ చేసాము ఒక 10 minutes అలాగా, అయితే ఇంకా టైం పడుతుంది అనేసి అని చెప్పారనమాట. సో గిరి ప్రదక్షిణ మళ్ళీ బట్టి ఇంకా మళ్ళీ మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడైతే శిలలు చెక్కున్నాయన్నమాట. అది నిజంగా ఏం వినాయకుడు అర్థం కాలేదు, కానీ చాలా బాగా అనిపించింది అనమాట. మనకి అరుణాచలం మొత్తం కూడా చుట్టూ అటవీ ప్రాంతం కాబట్టి ఎప్పుడు కూడా చాలా చల్లగా ఉంటుందన్నమాట. సో అక్కడక్కడ జింకలు, నెమళ్ళు అన్నీ అయితే ఉన్నాయన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్లో మొత్తం 4 గోపురాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు ఐడియా ఉండే ఉంటుంది, మీరు అరుణాచలం గురించి సెర్చ్ చేసినప్పుడు టోపీ అమ్మ గురించి అయితే వస్తుందన్నమాట. సో నేను చూస్తానో లేదో అనేసి అనుకున్నా, బట్ ఫస్ట్ టైం వెళ్ళినా కానీ సరే టోపీ అమ్మని అయితే చూశాను. అండ్ ఇంకా మేము గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు ఇలా చాలా విషయాలు అయితే జరిగాయి అన్నమాట. ఒక అతను గిరి ప్రదక్షిణ మొత్తము కూడా పొర్లు దండాలు పెడుతున్నారు. నిజంగా ఆయనను చూసి అయితే మేము షాక్ అయ్యాం. నడవడం అనేది మనకైతే తెలుసు ఆల్రెడీ గిరి ప్రదక్షిణ, బట్ అలాంటిది పొర్లు దండము పెట్టడం అయితే నేను ఫస్ట్ టైం విన్నాను, చూశానన్నమాట ఆ మనిషిని. నిజంగా ఎంత గొప్ప సంకల్పం తీసుకుంటేనో అంత సాధ్యపడదన్నమాట. ఆయనది ఏదైతే కోరిక దేని గురించి అయితే అనుకున్నారో అది ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆ శివయ్యకి చెప్పానన్నమాట. సో మన గురించి మనం కోరుకునే దానికన్నా కానీ సరే పక్క వాళ్ళ గురించి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటే ఖచ్చితంగా నీకు కూడా మంచి ఎదురవుతుంది అనమాట. అది నేను బాగా నమ్ముతానండి, మా విషయంలో జరుగుతూనే ఉంది కాబట్టి. అండ్ ఇంకా ఫైనల్గా దర్శనం అనేది చేసేసుకొని బయటకైతే వచ్చాము. అండ్ ఈ టెంపుల్ చూడండి, యాక్చువల్గా అరుణాచలంలో శివయ్య కన్నా ముందు శివుడు ప్రాచీనంగా ఉన్న టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ వెలిసారంట. సో ఫస్ట్ ఈ టెంపుల్ దర్శించుకోవాలి మనం. ఈ లింగాల దర్శనం మొత్తం చేస్తున్నప్పుడే ఆ టెంపుల్ అనేది ఊరి మిడిల్లో ఉంటుందన్నమాట. మేము వెళ్ళి ఫస్ట్ ఈ శివుని దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోక్ష మార్గం అండి. నిజంగా నేను ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ జస్ట్ చూడడమే కానీ మనము అనుభవించింది లేదు కదా. సో మొన్న వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నాను. ఫైనల్గా మోక్ష మార్గం నుంచి వచ్చేసాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ నౌ.